హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో అమ్మ రెసిపీస్. మనకి పండుగ అనగానే గుర్తొచ్చేవి ఏంటండి? స్వీట్స్. ఫస్ట్ స్వీట్సే గుర్తొస్తాయి కదా. అలాంటి స్వీట్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా బేసన్ లడ్డు శనగపిండితో తయారు చేసేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండి, అరకప్పు పంచదార, అరకప్పు నెయ్యి, ఒక 10 బాదం పలుకులు తీసుకోండి, ఒక 2 యాలకులు, 2 కలిపి మిక్సీ వేసేసుకోండి. వేసేసుకున్నాక 10 పిస్తా పప్పులు తీసుకొని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం షుగర్ తీసుకున్నాం కదా, అది వేసేసి చాలా తక్కువ వాటర్, ఒక 2 స్పూన్లు వాటర్ వేసి పాకం తీసుకోవాలి. పాకం అంటే పల్చటి పాకం కాదండి, దీన్ని మళ్ళీ షుగర్లా తయారు చేసేయాలి. అలా కలుపుతూ ఉంటే 5 నిమిషాల్లో మళ్ళీ షుగర్లా అయిపోతుంది. కొంతమంది షుగర్లా అయిన దాన్ని జల్లెడతో జల్లించి పౌడర్లా చేస్తారు. మిక్సీ కూడా వేసేసుకోవచ్చు. చూసారా, షుగర్లా వచ్చేసింది. డైరెక్ట్ షుగరే వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇలా తయారు చేసి వేస్తే మనకి నోటికి అంటుకోకుండా బేసన్ లడ్డు తిన్నప్పుడు చాలా బాగుంటుంది, పలుకు పలుకుగా. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అరకప్పు నెయ్యి వేసుకోండి, 1 కప్పు బేసన్ శనగపిండి వేసుకోండి. వేసి అలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. మంచి అరోమా వచ్చే వరకు కలపండి. సిమ్లో పెట్టి కొంచెం ఓపికతో కలపాలండి. ఒక 10 మినిట్స్ వరకు వేగుతుంది. ఇది కంగారు పడకండి పలుచగా అయిపోయిందని. ఒక చిటికెడు పసుపు కలర్ కోసం వేశాను నేను. ఇలా పలుచగా అవుతుంది. ఈ బేసన్ లడ్డు ఇంకా పలుకు పలుకుగా రావాలంటే ఒక ట్రిక్ ఉందండి. ఇది వేగుతున్నప్పుడు కొంచెం 2 స్పూన్స్ వాటర్ వేయండి. వాటర్ చల్లండి పైన. వాటర్ చల్లగానే ఇలా పొంగుతూ వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాదం ఇలాచీ మిక్సర్ అందులో వేసి బాగా కలపండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మిక్సర్ అంతా బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన శనగపిండిని బౌల్లోకి తీసుకోండి. ఈ శనగపిండి మిక్సర్ అంతా రూమ్ టెంపరేచర్లోకి రావాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసిన షుగర్ని ఇందులో వేసి కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ షుగర్ బేసన్ మిక్సర్ అంతా బాగా చల్లారాక రౌండ్గా బాల్స్లా చేసేసుకోవడమేనండి. ఇలా మొత్తం మిక్సర్ అంతా గట్టిగా నొక్కుతూ రౌండ్గా బాల్స్లా చేసేసుకోండి. బేసన్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన బేసన్ లడ్డు పైన మనం పిస్తాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా స్లైసెస్ లాగా, పైన గార్నిషింగ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీ, ఈజీ బేసన్ లడ్డు రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా తయారు చేసిన బేసన్ లడ్డూస్ చాలా పలుకు పలుకుగా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.